శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరాయ నమః. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 11వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, ధనుసు రాశిలో రవి, బుధ, శుక్ర, కుజులు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. అలాగే చంద్రుడు తుల, వృశ్చిక, ధనుసు రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. సప్తమాధిపతి స్థానం బాగుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి పురోగతిని సాధిస్తారు. వ్యాపారపరంగా గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. పేరుపై ఖ్యాతలు లభిస్తాయి. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని కూడా ఈ వారం శని వీరికి అనుకూలంగానే ఉంది. చేపట్టిన పనుల్లో జాప్యం లేకుండా పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ స్థాయిని సంపాదించడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. ధనం అధికంగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుకు వస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం అనేది ఈ వారం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. ఏలినాటి శని నడుస్తుంది. కాస్త బద్ధకం అనుకోవచ్చు, ఏదైనా పెరుగుతుంది. మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సప్తమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. పంచమాధిపతి రవి భాగ్యంలో ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ కానీ, అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సినీ కళా రంగాల వారికి చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. విదేశీయాన్ని కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ చేసే అవకాశాలు గోచరిస్తోంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందనే భావన ఏర్పడుతుంది. ఎన్నో రకాలుగా ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం కాస్త ఉపశమనం లభించే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. విద్యార్థులు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి వసంత పంచమి రోజున సరస్వతి హోమం కానీ, సరస్వతి అమ్మవారు పూజ చేయడం కానీ చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు అష్టమంలో, అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. గురువు ద్వితీయంలో బలంగానే ఉన్నారు. కుటుంబపరంగా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా, స్థిరాస్తుల పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఒక స్థిరాస్తిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ప్రయత్నాలు ఏవైతే ఉందో అది ఫలిస్తుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. నలుగురితో పాటు సరదాగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలన్న భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. అదేవిధంగా ఖర్చులు అదుపులోకి వస్తాయి. ₹1కి 80 పైసలు ఖర్చు ఉంటుంది. 20 పైసలు సేవ్ చేయగలుగుతారు. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోవడం, జాగ్రత్త పరచడం అనేది చెప్పదగినది. ఎవరికైనా సరే అప్పుగా కానీ ఇవ్వకండి, ఇస్తే అవి తిరిగి రాదు. ఏదైనా ఉంటే సేవ్ చేసుకోవడం చెప్పదగినది. ఉద్యోగంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రశంసలు రావడం లేదా ఉన్నత పదవి రావడం, నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి రావడం ఇటువంటివి జరుగుతుంటాయి. అదేవిధంగా వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు, సంబంధం చేదాకా వచ్చి చేజారిపోతుంది. దగ్గర సంబంధం కదా, బాగుంది వచ్చింది అని అనుకుంటాం. అది ఏ ఇతరత్ర కారణాల వల్ల చేజారిపోవడం జరుగుతుంది. ఒక అందుకు ఇది మన మంచికే అనుకోండి. తర్వాత మంచి సంబంధం ప్రయత్నం చేయండి, ఫలితాలు బాగుంటాయి. అదేవిధంగా సినీ కళారంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ వీరికి తప్పకుండా లభిస్తాయి. ఎంతో కష్టపడి
పైకి ఎదగాలన్న భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. టెక్నీషియన్స్కి చక్కగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, వ్యాపారస్తులకు, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, అదేవిధంగా మెడికల్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తులు ఉన్నవారు కూడా చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు. ఏదైనా సరే మన కష్టం మనం పడాలి, తర్వాత భగవంతుడే ఉంటాడు, కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడితే కానీ మనకి ఏది రాదు అనే భావంతో ఉంటారు. చక్కగా కష్టపడతారు కూడా. ఈ రాశిలో మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. పంచమాధిపతి, ద్వితీయాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. విద్యాపరంగా అనుకూలత ఏర్పడుతుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పరీక్షలు కూడా దగ్గర పడుతుంది. పరీక్షల మీద ధ్యాస పెట్టుకుని ముందుకు వెళ్ళడం, ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. విద్యార్థులు దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. అయితే వీరికి ఎటువంటి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండవు. ఏదో ఒకటి ఆలోచించడం, ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఇలాగే ఉంటుందా, ఎవరు మన గురించి ఎవరైనా అనుకుంటున్నారా అన్న భావన ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడుతున్నా కూడా ఫలితం తక్కువగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం మనకు గుర్తించడం లేదే, ఎంత కష్టపడుతున్నా సరే మన గుర్తింపు లేదన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాలం చక్కగా ఉంది. ప్రస్తుతం నడుస్తున్న గ్రహగతులు అనుకూలంగా లేకపోతే మిగతా విషయాలు తర్వాత బాగుంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. భూ సంబంధించిన వ్యవహారాలు బాగుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాధన చేయడం, కాలభైరవ అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల పరంగా, ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు మటుకి అధికంగానే ఉంటుంది. అయితే శుభపరంగానే ఖర్చులు చేస్తారు. 10 మంది బాగుండాలి, ముఖ్యంగా కుటుంబం బాగుండాలి, నేను ఏదో చేయాలి కుటుంబానికి అనే భావంతో ఉంటారు. సేవింగ్స్ రూపేనా, లేదంటే ఇంట్లో బంగారం కానీ లేదా ఏదైనా సరే ఈ వారం కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలి, నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుత కాలమానం అంత అనుకూలంగా లేదు. ఒక పథకం ప్రకారంగా ప్లాన్ చేసుకుని మార్చి ఉగాది తర్వాత ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే ప్రారంభం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా పరంగా కుటుంబ సహాయ సహకారం మీకు చక్కగా అందుతుంది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు మీకు అండదండగా ఉంటారు. ఏదైనా సరే నాకు నా కుటుంబం బలంగా ఉంది, వారు సపోర్ట్ ఎక్కువగా ఉంది, ఏదైనా ముందుకు వెళ్ళాలన్న భావంతో ఉంటారు. చక్కగా ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. వ్యయ పంచమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. తృతీయాధిపతి రవి సప్తమంలో, అదేవిధంగా రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు కూడా సప్తమంలోనే ఉన్నారు. వివాహ సంబంధించిన విషయంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేది ఉండే అవకాశం ఉంది. రవి, బుధు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం వల్ల అది సప్తమంలో ఉన్నాయి. వ్యాపార పరంగా అన్నీ బాగుంటుంది. అయితే వచ్చిన ధనం ఇలా వచ్చి అలా ఖర్చు అయిపోతుంది, ఆవిరైపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు చేయండి, తర్వాత మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పంచమాధిపతి, వ్యయాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. భాగ్యంలో రాహు, దశమంలో శని. ఏదైనా ఒక పని ప్రారంభించాలి లేదా పై చదువులకు వెళ్ళాలి అని అనుకుంటారు, చివరి నిమిషం దాకా వచ్చి ఆగిపోవడం ఇటువంటివి ఉంటాయి. లేదా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదో ఆరోగ్యపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం, ఎగ్జామ్ సరిగ్గా రాలేదన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఏమీ పెట్టుకోకండి, చక్కగా కాలం అనుకూలంగా ఉంది. మనస్థైర్యం ముఖ్యం. ఏదైనా సరే గ్రహగతులు గోచారం చెప్తున్నాం ఈ వారం ఇలా ఉంటుందని, కానీ వీటన్నిటికంటే ముందు మనం స్థిరంగా ఉండి మన మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలన్న భావంతో ఉండాలి. అలా ఉన్నట్టయితే ఏ సపోర్టు లేకుండా మీరు విజయం సాధించగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులు కాలం చక్కగా ఉంది. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో చక్కగా చదువు మీద ధ్యాస పెట్టి ముందుకు వెళ్ళండి. భవ సంకల్పం వల్ల అన్ని మేలు జరుగుతాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో కొంచెం మెంటల్గా డిస్టర్బెన్స్ అయినా ద్వితీయార్థంలో చాలా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ రావడం, ముఖ్యంగా
జీవిత భాగస్వామికు అన్ని రకాలుగా అండదండలుగా ఉండడం ఇదొక మంచి తరుణం. మీరు ముందుకు వెళ్ళడానికి వారి సపోర్ట్ ఎంతో ముఖ్యంగా ఉంటుంది. 10 మందిలోనూ ఎవరు ఎలా ఉన్నా సరే భాగస్వామి సపోర్ట్ ఉంది, మనం ముందుకు వెళ్ళాలనే తపన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సంతాన ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో ఈ వారం మంచి శుభవార్తను వెళ్తారు. అదేవిధంగా సంతానం సంబంధించిన ఉద్యోగంలో కూడా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా వారికి ఒక మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. సంతానానికి మంచి సంబంధం చూడాలి, వివాహం చేయాలనే ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. కాబట్టి ఈ రాశి వారికి గత వారం అంతకుముందు వారం కంటే ఈ వారం వరకు చాలా బాగుందని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 3, కలిసొచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవన్నాయో ఈ వారం చేతికి అందుతుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి రావడం, స్థిరాస్తులు విలువ పెరగడం, అదేవిధంగా వృత్తి ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకోవడం, వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలన్న మీ ఆశయం ఏదైతే ఉందో నెరవేరుతుంది. అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ వారం అధికంగా లాభాలు వచ్చే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, టెక్నీషియన్స్, అదేవిధంగా చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, పళ్ళ వ్యాపారస్తులకు, పూల వ్యాపారస్తులకు, అన్ని రంగాల వారికి ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు. భాగ్యంలో సర్వాష్టక వర్గంలో మంచి బిందువులతో కలుస్తున్నారు. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఇవాళ రాకపోయినా రేపు అనేది వస్తుంది. అదేవిధంగా మీ కష్టాదగిన ప్రతిఫలం ధన రూపేణ రావడం, గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈసారి అధికంగా రావడం, అది సేవ్ చేయడం అనేది అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోయి అందరూ కలిసి ఓ తాటికి రావడం సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు. చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఏదైనా సరే ప్రతిదీ మనసుకు తీసుకోకుండా ఏదైనా భగవంతుడు చూస్తాడు, మన ప్రయత్నం లోపం లేకుండా మనం ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా బాగుంటుందనే భావంతో ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. చదువు మీద శ్రద్ధ తగ్గడం, ఫ్రెండ్స్ అని బయటికి వెళ్ళడం, ఎంతో కష్టపడి తల్లిదండ్రులు బాగా చదివిస్తే వాడిని పక్కన పెట్టి ఫ్రెండ్స్తో తిరగడం, చదువు మీద ధ్యాస తగ్గడం అనేది తగ్గుతుంది. వాటి మీద దృష్టి సారించాలి. ఏదైనా సరే మనం కష్టపడి పైకి వస్తేనే భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే భవిష్యత్తు ఉండదు అనే భావంతో ముందు ఉండాలి. 10 మంది 10 రకాలుగా చెప్తారు, 10 మంది పాడు చేసేవాళ్ళు ఉంటారు. కానీ మనం ఏంటి, మన తల్లిదండ్రులు ఇంత కష్టపడి చదివిస్తున్నారు, మనం ఎలా ఉండాలి అన్న భావంతో వెళ్ళాలి తప్పితే కానీ అందరూ తిరుగుతున్నారు, వాళ్ళేమో ఇంట్లో చదివేసి బయటకు వచ్చి గాలి తిరుగుతారు. వాళ్ళలాగే మనం కూడా ఏమంటే వాళ్ళేం చదవట్లేదు కదా, వాళ్ళే టాపర్ కదా, మనం కూడా అలాగే తిరిగితే ఏముంటుంది అనే భావనలు ఉంటారు. ఇక్కడ కొంతమంది ఆలోచించవలసింది ఏంటంటే, కొంతమంది ఇంట్లో శుభ్రంగా చదివేసి బయటికి ఏమీ చదవకుండా మేమేం చదవట్లేదు అని అనుకుంటారు. వాళ్ళు ఎగ్జామ్స్లో టాప్ వస్తారు. మనం వాళ్ళని చూసి వాళ్ళు ఏమీ చదవట్లేదు, మనం అలాగే ఉందాం, ఎగ్జామ్ అప్పుడు చూద్దాం అనుకుంటాం. ఇది అందరికీ తెలియదు, ఎవరు చెప్పరు కూడా. కాబట్టి ముఖ్యంగా స్టడీ విషయంలో నెగ్లిజెన్సీ అనేది ఉండకుండా చూసుకోవడం చెప్పదగినది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ముఖ్యంగా దక్షిణామూర్తి రూపుని మెళ్ళ వేసుకోవడం విద్యార్థులు చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది కలిసి వస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి రావడం, ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే కష్టపడి పైకి వెళ్ళాలి అన్న భావంతో ఉంటుంది. అయితే షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉండడం, ద్వితీయాధిపతి అయిన రవి షష్టమంలో ఉండడం, చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు, పంచమ దశమాధిపతి అయిన కుజుడు ఆరింటున్నారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికమైన వేదన ఎక్కువ ఉంటుంది. ఏదైనా సరే భగవంతుడి నుంచి భారం వేసి ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ వారం. ఎందుకంటే ఏమీ ఆలోచించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, తప్పుడు నిర్ణయాలు అవుతాయి. ఏదైనా నిర్ణయాలు తీసుకునేప్పుడు 10 మంది సలహాలు తీసుకుని అన్నిటినీ బాగుందా లేదా ఆలోచించి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం,
అదేవిధంగా కాలభైరవ అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 2, కలిసొచ్చే రంగు మిల్కీ వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలో మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి లభించే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు. ఏదైనా సరే మీ మాట తీరుతోనే అందరినీ మెప్పించగలుగుతారు, ధైర్యంగా ఎదిరించగలుగుతారు. మనం ఒక మాట చెప్పామంటే 10 మంది వినాలి, అది 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి, 10 మందికి బాగుండాలనే భావంతో మీరు వెళ్తారు. అయితే ఇక్కడ ప్రతిదీ ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనసుకు తీసుకోవద్దు. మీకు అష్టమ శని నడుస్తోంది, అష్టంలో శని కూడా బలంగానే ఉన్నారు. చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతం అవుతాయి. మీ మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి. అంతేగాని ఒకరు చెప్పారని, ఒకరు అది చెప్పారని, ఇది చెప్పారని కాదు. మీ నిర్ణయం ఏదైతే ఉందో మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా తృతీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు పంచమంలో, ద్వితీయ లాభాధిపతి బుధుడు పంచమంలో, ముఖ్యంగా రాస్యాధిపతి అయిన రవి కూడా పంచమంలోనే ఉన్నారు. 4 గ్రహాలు పంచమంలో ఉన్నాయి. సంతానం సంబంధించిన విషయవహారాలు, అదేవిధంగా కొంత పెడదోవ పెట్టే విధంగా కూడా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ ప్రేమ వివాహాలని లేదా ప్రేమలో విఫలమవడం, అది మీకు చెప్పకపోవడం, మనోవేదనకి గురవడం ఉంటుంది. పిల్లల సంరక్షణ మీద కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. కాబట్టి ఏదైనా సరే సంబంధాలు చూసేటప్పుడు పిల్లలకి వాళ్ళని అడిగి ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలి లేదా కొత్త ఉద్యోగం చూసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం ఆగి తర్వాత ప్రయత్నించడం చెప్పదగినది. ఉద్యోగపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అవి పెద్దగా ఇబ్బందులు ఉండవు. రావాల్సిన బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి రావడం, అదేవిధంగా మీ ప్రతిభకి గుర్తించడం, నలుగురిలోనూ పేరు ప్రఖ్యాత లభించడం అనేది ఏర్పడుతుంది. దశమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాత లభిస్తాయి. అదేవిధంగా దైవ దర్శనాలు, విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సహోదరి సహోదరుతోటి సఖ్యత ఏర్పడుతుంది. ఎప్పుడో ఉన్న ఆస్తి తగాదాలు కావచ్చు, ఏ ఇతరత విషయాల ఇబ్బందులు కూడా సమస్యపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పచ్చు. సప్తమంలో రాహు ఉన్నారు, పంచమంలో 4 గ్రహాలు ఉన్నాయి. చదువు మీద ధ్యాస పెట్టడం చాలా ముఖ్యం. అదేవిధంగా మీరు ఏదైతే దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, విదేశీ సంబంధించిన విషయవహారాలు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో చక్కగా చేసుకోవచ్చు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. అష్టమ శని నడుస్తుంది, అయినా సరే మీకు అటువంటి ఇబ్బంది ఏం లేదు. ఏదైనా సరే మన కర్మానుసారమే, మన కర్మకి మనమే బాధ్యులం. కాబట్టి భవిష్యత్తు బాగుండాలి అంటే ఇప్పటి నుంచే మీ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అంతేగాని రేపు ఎప్పుడో చూద్దాం, తర్వాత చూద్దాం అనుకుంటే అది కాలం గడిచిపోయిన తర్వాత మనం ఏం చేసేది ఏమి ఉండదు. కాబట్టి విద్యార్థులు సకాలంలోనే విద్య మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాస్త చికాకు అనేది ఏర్పడుతుంది. వ్యాపారంలో కాస్త నష్టం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు కూడా లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా ఉంది, నిదానంగా ఉండి వ్యవహరించడం చెప్పదగినది. కోపం అధికంగా ఉంటుంది, కోపాన్ని నియంత్రించుకోవాలి. మనం 10 మందిలో ఎవరికి తక్కువ కాదు, మన నీతిగా న్యాయంగా ఉన్నాం, మనకే ఎందుకు ఇలా జరుగుతున్న భావన కూడా ఉంటుంది. ఏదైనా సరే కాలం కలిసి రావాలి, కాలం అనుగుణంగానే మనం ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతం గ్రహగతులు బట్టి చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇటు వ్యాపార పరంగాను, ఉద్యోగపరంగాను, జీవిత భాగస్వామితో కూడా ఉన్నాయి. సంతానపరంగా మనస్పర్ధలు కూడా లేకపోలేదు. సంతానం మీ మాట వినకపోవడం, ఎదిరించి ముందుకు వెళ్ళడం, వాళ్ళన్నీ మాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదనే భావనలో కూడా ఉంటారు. ఇటువంటి విషయంలో మీరు జాగ్రత్త తీసుకుని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో, నలుపు ఒత్తులతో శనివారం నాడు దీపం చేయండి. అదేవిధంగా మంగళవారం నాడు సాయంత్రం పూట నిమ్మకాయ డొప్పల్లో నువ్వుల నూనె పోసి సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా, కెరియర్ పరంగా చాలా చక్కగా ఉంటుంది.
ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు. ఫినాన్షియల్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ వీరికి వస్తాయి. స్థిరాస్తులు విరుగు పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. రావాల్సిన బెనిఫిట్స్ వారికి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మటుకు అంత అనుకూలంగా లేదు. ఉన్న ఉద్యోగం చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ కోసం చూసేవారికి ప్రమోషను, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం పోయింది, ఇంకా రాదు అనుకున్న సంబంధం కలిసి రావడం, అదేవిధంగా మంచి సంబంధం వచ్చిందనే భావన ఎక్కువగా ఉంటుంది. సంతోషంగా ఈ వారం కాలాన్ని గడుపుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. సంక్రాంతి పండుగ ఉంది కాబట్టి బంధుమిత్రులతో కలిసి కాలాన్ని ఆనందంగా గడుపుతారు. ఖర్చులు వంటికి అధికంగా ఉంటాయి. ₹1కి ₹10 ఖర్చు ఉంటుంది. ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. డబ్బులు అలాగే వస్తాయి, ఖర్చు అలాగే ఉంటుంది. ఖర్చు ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. అయితే అవసరమైతే తప్ప ఖర్చు చేయకుండా ఉండడం చెప్పదగినది. ఇంకొక విషయం ఏంటంటే ప్రతిదీ మనసుకు తీసుకుని ఇబ్బంది పడడం ఒకటి. ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువగా ఉండి ప్రతి చిన్న విషయానికి ఎగ్జైట్మెంట్ లోన్ అవ్వడం అనేది ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి నలుగురితో సంతోషంగా ఉండండి. కాలాన్ని గడపండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, సొంత ఇల్లు కొనుక్కోవాలి, ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ లేదా కట్టించుకోవాలని ఎవరైతే ఉన్నారో ఈ వారం అది నెరవేరుతుంది. నూతన వాహనం కానీ వస్త్రాభరణం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. వాటికి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడతారు. మనకి ఏదైనా సరే ఇంట్లో బాగుండాలి, వాటి విషయంలో ఖర్చు పెట్టచ్చు, ఇబ్బంది లేదు. పరోపకార చేయకుండా ఉంటే చాలు. పక్క వాళ్ళకి మనం అప్పుగా ఇవ్వడం, ఇటువంటి విషయంలో దూరంగా ఉండండి. ఏదైనా సరే మీ వరకు, మీ కుటుంబం వరకు ఏదైనా ఖర్చు చేయాలంటే చక్కగా ఖర్చు పెట్టండి. ఖర్చు కూడా అధికంగానే ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా బంధువర్గంతో మాట్లాడేటప్పుడు విభేదం రాకుండా చూసుకోవాలి. తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. సోదరులతో కావచ్చు లేదా బంధువర్గంతో కావచ్చు చిన్నపాటి విభేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కాలం చక్కగా ఉంది. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. చదువు మీద శ్రద్ధ పెట్టాలనుకుంటారు. అయితే ఇతరత విషయాల మీద ఎక్కువగా యావ పెట్టడం లేదా నాలెడ్జ్, ఎందుకంటే చదువు కంటే మీ అదర్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా ఉంటుంది. అయితే అదర్ యాక్టివిటీస్ చక్కగా ఉంటుంది. స్పోర్ట్స్ యాక్టివిటీస్ కావచ్చు, డ్రాయింగ్ యాక్టివిటీస్, కాంపిటీషను, ఈ అన్ని రంగాల్లో చక్కగా పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. వాటితో పాటు చదువు మీద కూడా కాస్త దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నవన్నవి ఒక ఎత్తు అయితే చదువు ప్రధానం. ఈ చదువు మీద ద్రాక్ష పెడితే రేపొద్దున ఇవి మనం తర్వాతనే చేసుకోవచ్చు. కానీ ప్రధానంగా ఉన్న చదువు మీద ధ్యాస పక్కన పెట్టి వీటి మీద పెట్టడం వల్ల భవిష్యత్తులో మనమే నష్టపోతాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. వాటి మీద దృష్టి పెట్టుకోండి. అదేవిధంగా ఏదైనా సరే పెద్దలు చెప్పింది విని ముందుకు వెళ్ళాలి, మనకంటూ గుర్తింపు రావాలి అనే భావంతో వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వ్యయాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. అదేవిధంగా పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో, ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారం గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా చక్కగా ఉంది. ఏదైనా సరే కష్టపడాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్నవారికి చాలా చక్కగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి, వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. చార్టెడ్ అకౌంట్స్, బ్యూటీషియన్స్, టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ముఖ్యంగా సినీ కళా రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా సరే మనం సాధించగలం, చెయ్యలేం అనే భావన ఏది ఉండదు. మనం సాధించగలం, 10 మందిలో గుర్తింపు నించుకుంటాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ధనం ఖర్చు మటుకి అధికంగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఎందుకంటే చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎక్కువగా ఆరాధన చేయండి. అష్టమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5,
కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. అయితే ఎంత కష్టపడితే అంతే వస్తుంది. అయితే వ్యాపార పరంగాను ఉద్యోగంలోనూ మంచి స్థాయిని సంపాదించుకుంటారు. వ్యాపార రంగంలో వారికి చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అలాగే వస్తాయి. ఖర్చులు అధికంగా ఉంటుంది. సప్తమాధిపతి అయిన కుజుడు తృతీయంలో బుధుడితో కలుస్తున్నారు. ఇది అందరికీ కాదండి, కొంతమందికే. ప్రేమ వివాహ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, మోసపోయే అవకాశం లేకపోలేదు. మనం చక్కగా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. కాబట్టి ఇటువంటి విషయంలో ఏదైనా సరే తల్లిదండ్రులతోని డిస్కస్ చేయకుండా ఏది ముందుకు వెళ్ళకండి. వారి మాట విని చక్కగా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. లేదంటే అన్నీ మనకే తెలుసు, మనం అన్నీ చేయగలం, మనకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు అన్న ధోరణుల మటుకు ఉండకండి. ఇటు విద్యార్థులు కూడా ఇదే వర్తిస్తుంది. చదివే సమయంలోనే చదవాలి. ఇతరత ఎవరికి వెళ్లకుండా ఎప్పుడైతే మనం చదువుకోగలుగుతామో భవిష్యత్తు బాగుంటుంది. 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు గట్టిగా కష్టపడి చదివితే 40 ఏళ్ళు సుఖపడతాం. లేదా 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతాం. ఏదైనా సరే భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. కాబట్టి భవిష్యత్ పరంగా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగినది. ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గర పడుతుంది కాబట్టి చదువు మీద జాగ్రత్త పెట్టి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రతిరోజు హైగ్రీవ స్తోత్రం పఠించడం చెప్పదగినది. ముఖ్యంగా హైగ్రీవ స్తోత్రం పఠించండి. దక్షిణామూర్తి లాకెట్ని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి కాలం చక్కగా కలిసి వస్తుంది. బ్యూటీషియన్స్, టెక్నీషియన్స్, సినీ ఫీల్డ్ రంగాల వారికి, ముఖ్యంగా కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, సాఫ్ట్వేర్, సినీ కళా రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. మీరు ఏదో సాధించాలి అన్న తపన ఏదైతే ఉందో అది వరకు చాలా వరకు సాధ్యమవుతుంది. అయితే భాగ్యంలో గురువు వీరికి అంత అనుకూలంగా లేదు. అదృష్టం చేద్దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. అయితే మీ పట్టుదలతో నిరాశ పడకుండా ముందుకు సాగినట్లయితే ఫలితాలు మీ చేతిలో ఉంటాయి. లేదు మనకి ఇలాగే ఉంది, మన జీవితం ఇంతే, లేదా నా గ్రహగతులు ఇంతే, నా జాతకం ఇంతే అని అనుకోవద్దు. జాతకం అనేది, గోచారం అనేది ఓ 50% మన మీద ఉంటుంది. మన ఆత్మస్థైర్యం, మన స్థైర్యం, మన ధైర్యం, ఆ ధైర్యాన్ని మీరు కోల్పోవద్దు. మీకు ఎంతో ధైర్యం ఉంటుంది, కానీ మన జాతకం చూసి ఇలాగే ఉందేమో, నా జాతకం ఇలాగే ఉంటుంది, నా రాత అది మటుకు కాదు, అది తప్పది. ఏదైనా సరే గోచార ఫలితాలు అనేది ఈ వారం వరకు ఉంటుంది. కానీ మీ జన్మ జాతకాన్ని బట్టి మీరు ఎంతవరకు బాగుంటుంది, ఎలా వెళ్తారనేది జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ జాతక విశ్లేషణ ఏమైనా ఉంటే నా నంబర్కి సంప్రదించండి. 7731881113. ఏదైనా జాతక పరిశీలన చేసి ఏదైనా శాంతులు ఉంటే చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే మనోధైర్యం మీకు ఎక్కువగా ఉంటుంది. ధైర్యాన్ని కోల్పోవద్దు. అదేవిధంగా మన ఇంట్లో అన్నీ బాగానే ఉంటాం, బయటకు వచ్చేసరికి ఎవరొక మాట అనేసరికి అది మనసుకు తీసుకోవడం, దాని మీద ఎక్కువగా ఆలోచించడం, ఇంకా కెరియర్ పరంగా పక్కన పెట్టడం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా అలాగే ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టండి. మీరు ఎందుకు సాధించలేరు? మీరు ఎన్నో విజయాలు సాధించే క్యాపబిలిటీస్ మీకు ఉంటాయి. కానీ ఏదో చిన్న పాయింట్ మీద వెనక్కి వెళ్ళిపోతారు. మనకు అదృష్టం లేదేమని. అదృష్టం మనగానే సృష్టించుకోవాలి. మీ అదృష్టం అన్నీ బాగుంది, కానీ ఆ చిన్న పాయింట్లో మీరు వెనక అడుగు వేస్తున్నారు. చక్కగా ముందడుగు వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలపడుతుంది. వ్యాపార పరంగా కూడా సానుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది. అయితే అప్పులు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా ఒక ఇల్లు కానీ లేదా ల్యాండ్ కానీ అమ్మేసి అప్పులు తీర్చాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి ఉన్న వాటి మీద ధ్యాస పెట్టండి. స్థిరాస్తుల్ని పెంచే విధంగా ముందుకు సాగండి. వ్యాపారాన్ని నడిపించడం కోసం అప్పు చేద్దామన్న భావంతో వెళ్ళకండి. వ్యాపార పరంగా ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. కష్టే ఫలి, కష్టాన్ని తగిన ప్రతిఫలం మీకు తప్పకుండా లభిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అదేవిధంగా కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. నరదిష్టి అధికంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి శుక్రవారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాలు సానుకూలపడుతుంది. వ్యాపార రంగం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యం పట్ల ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక కార్యక్రమం అనుకుంటే అది అప్పటికప్పుడే పూర్తి చేయాలి అన్న సంకల్పంతో ముందుకు వెళ్తారు. కానీ కొన్ని నిర్ణయాలు తప్పు అవుతుంటాయి. మనం 10 మందికి చెప్పేటువంటి వాళ్ళం మనమే తప్పు చేస్తే ఎలా ఉంటుంది అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ఒక నిర్ణయాలు తీసుకున్నప్పుడు 10 మంది ఆమోద ముద్రంగా ఉండాలి తప్పితే కానీ నేను కానీ చెప్తే నేను చెప్పింది అందరికీ వేదం అందరూ వినాలనే భావంతో మటుకు ఉండకండి. నాదే పై చేయి ఉండాలి అనే భావన ఎప్పుడు ఉండదు. ఎప్పుడైతే మనం అలా ఉన్నామో మన పతనం స్టార్ట్ అవుతుంది. అది కెరియర్ పరంగా కావచ్చు, వృత్తి ఉద్యోగాల పరంగా ఏదైనా కానీ మీకు చక్కగా కాలం గడుస్తోంది, చక్కగా వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది. దాని స్థిరత్వాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేయండి. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళడానికి చేతిదాకా వచ్చి చేజారిపోతుంటుంది. ఇదిగో ఇలా వచ్చింది, యూఎస్కి వెళ్ళిపోదాం, అన్నీ వచ్చింది అనుకుంటారు. ఎక్కడో కొరిగిపడడం, ఇది ఆగడం, H1B వీసాల విషయంలో కావచ్చు, లేదంటే ఏదో రకంగా అక్కడ ఆగడం అనేది జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగినది. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది జాగ్రత్త వహించడం చెప్పదగినది. సహోదరితోటి సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కాలాన్ని ఆనందంగా గడుపుతారు. ఏదైనా నలుగురిలో కలిసి ఉండాలనుకుంటారు. అయితే ఖర్చుల విషయంలో మటుకి జాగ్రత్త వహించాలి. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. ₹1 ₹30 ఖర్చు ఉంటుంది. అది ఎలా ఖర్చు అవుతుందో తెలియదు, కానీ మంచి ఖర్చే చేస్తారు. కానీ వెనక ముందు చూసుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కూడా మంచిది కాదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నవారికి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం లభించే దశగా ఉంటుంది. అయితే మనం చదవగలమా, చేయగలమా, గవర్నమెంట్ ఉద్యోగం సివిల్లో మనం పాస్ అవ్వగలమా అంటారు. ఇక్కడ మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎవరో ఏదో చెప్పారని కాకుండా మీ ప్రిపరేషన్ మీరు ఉండండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరితోటి ఒకరితోటి సంబంధం లేకుండా ముందుకు వెళ్ళండి, అవే మీకు యోగిస్తుంది కూడా. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులకు సంబంధించిన సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంది. ఒక భూమిని కొనుగోలు చేస్తారు. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఏదైనా సరే మనం సాధించగలం అనే భావన ఎక్కువగా ఉంటుంది. సోదరిమణులతోటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోతాయి. కాలాన్ని చక్కగా అందరితో కలిసి విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ద్వితీయ రాశ్యాధిపతి, షష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో ధనం విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి 8 మంగళవారాలు అభిషేకం చేయండి. అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత కంకణం కానీ, రూపు కానీ మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో, షష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో, సప్తమ దశమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. ఉద్యోగంలో చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది అధికారులతోటి. ఎవరు ఏవి అన్నా సరే మనసుకు తీసుకోకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. ఎవరు ఎన్ని అనుకున్నా మనం కరెక్ట్గా ఉన్నాం, మన పని మనం చేసుకోవాలి, అందరితో సామరస్యంగా ఉండాలి, మనకు ఎటువంటి విభేదాలు వద్దు అనే భావంతో ఉంటారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో సకాలంలో రావడం, అనుకున్న విధంగా లాభాలు రావడం, వ్యాపారంలోనూ ఉద్యోగంలో మంచి స్థిరత్వం కావచ్చు, ఎప్పుడో ఇచ్చిన ధనం చేతికి అంది రావడం, ఇటువంటివి ఉండే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఏదైనా సరే సింహానికి ఉన్నంత బలం మీకు ఉంటుంది. ఏదైనా మనం చేయగలం, ముందుకు వెళ్దాం, ధైర్యంగా ఎదిరిద్దాం. ఎదిరించడం అంటే అందరిని ఎదిరించడం కాదు, మన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ముందుకు మనం వెళ్ళగలం అన్న భావన, ఆత్మస్థైర్యం, ఆత్మశక్తి మీలో ఉంటుంది. మీకు అర్ధాష్టమ శని నడుస్తోంది.
అర్ధాష్టమ శని కూడా చతుర్థుల శని మీకు బలంగానే ఉన్నారు. కాబట్టి ఏ పని చేసినా నిదానంగా అవుతుంది అనుకోకుండా చకచకా పనులు పూర్తి చేయడం చెప్పదగినది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. అయితే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ప్రయాణాలు ఉండే అవకాశాలు గోచరిస్తుంది. మనం ఇంత కష్టపడుతున్నాం, ఫలితాలు తక్కువగా ఉంటాయి అనే భావన ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసండి. కష్టానికి తగిన ప్రతిఫలం మీకు లభించే దశగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తుల విషయంలో ఒక భూమిని కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు పెంచడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి, మనకంటూ ఒక స్థాయిని సంపాదించుకోవాలనే భావన ఏదైతే ఉందో ప్రస్తుతం కొంతకాలం ఆగిన తర్వాత వ్యాపారాన్ని ప్రారంభించడం, భాగస్వామి వ్యాపారాలు కాకుండా సొంతంగా మీకు మీరుగా చేసుకుంటే మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కాలం కలిసొచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఏం చేసినా ఆ దైవానుగ్రహం వల్ల మేలు జరుగుతుంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు కూడా లేకపోలేదు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు, అంత అనుకూలంగా లేదు. భాగస్వామి విషయంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, అదేవిధంగా వ్యాపారంలో కూడా అవసరమైతే ధనాన్ని ఖర్చు పెట్టడం, లేకపోతే ఉన్నదాంతంలోనే నడిపించడం అనేది చెప్పదగిన సూచన. సినీ కళా రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్, కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి కాలాన్ని ఈ వారం ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. ముఖ్యంగా సైనస్ సంబంధించి అసిడిటీ, ఇండైజెషన్ వీటికి సంబంధించిన వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా హనుమాన్ చాలీసా వినడం కానీ చదవడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనుసు రాశి వారు సాధ్యమైనంత వరకు లైట్ కలర్స్, ప్లెయిన్ వాడడం చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యయ తృతీయాధిపతి అయిన గురువు 6 ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో కేతు ఉన్నారు. వృత్తి ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార పరంగా అంత కలిసి రాదు. ఉద్యోగం మారాలనుకున్నా సరైన ఉద్యోగం రాక ఇబ్బందులు ఉంటుంది. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. స్కిన్కి సంబంధించి వ్యవహారాలు, అదేవిధంగా ఇండైజెషన్, అసిడిటీ, థైరాయిడ్ ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి. ధనం ₹1కి ₹2 ఖర్చు ఉంటుంది. అదేవిధంగా బంధువర్గంతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్త వహించడం చెప్పదగినది. పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానం అభివృద్ధి బాగుంటుంది. సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అభివృద్ధి బాగుంటుంది. సంతానం మంచి సంబంధం చూసి వివాహం చేయాలనే వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక మంచి శుభవార్తను వింటారు. ఎన్నో కాలంగా పూజలు పునస్కారాలు చేసాం, ఆ భగవంతుడు దయ కరుణ కలిగింది మనకి, చక్కగా శుభవార్తను వినామన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. విద్య మీద శ్రద్ధ బాగుంటుంది. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎవరిని నొప్పించకుండా మన కష్టం మనం పడాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్త తీసుకోండి. వ్యాపార రంగంలో అడుగు పెట్టాలనే భావన ఏదైతే ఉందో అది కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా చేసుకోవచ్చు. అదేవిధంగా నూతన ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి కుదుర్చుకోవడం, ఒక భూమిని కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. చేసే ప్రతి పనిలోనూ కష్టం కనిపిస్తుంది. ఆ భగవంతుడి దయ వల్ల చక్కగా ఉంది. మరిన్ని విజయాలు సాధించాలనే భావన ఎక్కువగా ఉంటుంది.
తృతీయ రాశ్యాధిపతి ద్వితీయాధిపతి శని తృతీయంలో ఉన్నారు. బంధువర్గంలో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ద్వితీయంలో కుటుంబ స్థానంలో రాహు ఉన్నారు. ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోవాలి. కొన్ని నిర్ణయాలు మన తప్పుదోవ పట్టించడం, లేదంటే ఎవరో చెప్పేసి ఇలా చేయండి అలా చేయండి అంటే మనం ముందుకు వెళ్ళడం, అది తర్వాత ఇబ్బంది పడడం, ఇటువంటివి జరుగుతుంటాయి. కుటుంబ స్థలంలో రాహు ఉన్నారు. ధనం వ్యయం ఎక్కువ ఉంటుంది. విద్యాపరంగా కూడా చిన్న ఆటంకాలు వచ్చినా కూడా అవి సమస్య పోతాయి. ఏదైనా సరే మనకు నచ్చింది ఏదైనా చేయాలనేది చేయండి. ఎవరో చెప్పారనే విధంగా మటుకు వెళ్ళొద్దు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, అదేవిధంగా శివతాండవ స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి వారికి క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం నాడు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య పాశుపత అభిషేకం చేయించండి. ఆరోగ్యరీత్యా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శనివారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. నూతన ఉత్సాహం కనిపిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం అనుకూలంగా ఉంటుంది. పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో ఉన్నారు. అదేవిధంగా లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. సంతాన సంబంధం విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించాలి. అలాగే ఎవరైతే కన్సీవ్ అయ్యారో వాటి విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. మిస్క్యారీ అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్యం ఎట్లా శ్రద్ధ వహించడం చెప్పదగినది. అదేవిధంగా మెడికల్ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారికి ఈ వారం కాస్త లాభాలు వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. బంధుమిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారు. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో నత్తనగా ఉంటుంది. డబ్బును ఆదా చేసుకోవాలి. సేవింగ్స్కి వెళ్ళాలి. ప్రస్తుతానికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. ఉన్నది ఫిక్స్డ్ డిపాజిట్ అయినా చేసుకుని భవిష్యత్తు కోసం ఉంచాలి అన్న భావంతో ఉంటారు. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. ఎప్పుడో కొన్న స్థలాలు మంచి రేట్ రావడం, అది అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. ప్రస్తుత కాలమాన ప్రకారం ఉన్న స్థిరాస్తిని అలాగే ఉంచి ఎటువంటి యాక్టివిటీస్ లేకుండా చేయడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఏకాదశంలో ఉన్నారు. జీవిత భాగస్వామితోటి మాట పట్టింపులు వచ్చే అవకాశం లేకపోలేదు. సప్తమాధిపతి అయిన రవి కూడా ఏకాదశంలో శుక్రుడితో కలిసి ఉన్నారు. పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో, చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు కూడా ఏకాదశంలో ఉన్నారు. 4 గ్రహాలు ఏకాదశంలో ఉన్నాయి. భాగస్వామితో పాటు వ్యాపారాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. ఏకపక్ష నిర్ణయం పనికిరాదు. మన అన్నీ బాగానే ఉన్నాం, నాకు నేనుగానే చేస్తాను, నాకు ఎవరి సలహాలు అవసరం లేదు అని అనుకోవద్దు. మీకు ఏం నడుస్తుంది. ద్వితీయంలో శని బాగున్నారు కుటుంబ స్థానంలో. అయినా సరే తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి తప్పు అవుతుంది. ఎందుకని? జన్మరాశులు రాహు, మనస్థిమితం ఉండదు. మగవారైతే విలాసాలకి ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయడం ఉంటుంది. ఏదైనా సరే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. రూపాయికి 2 రూపాయలు వస్తుంది, కానీ వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. లేదు మన డబ్బులు బాగానే ఉన్నాయి, మనకి ఇబ్బంది లేదు, ఖర్చు పెట్టేసుకుందామంటే భవిష్యత్తు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏం నడుస్తున్నా బాగున్నా కూడా జన్మరాశిలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి హోమం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు వృత్తికారకంలో. అదేవిధంగా చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి మంచి కాలం
కలిసి వస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళకి చక్కగా వ్యాపారం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక ప్రారంభించవచ్చు. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో మునుపటి కంటే ఇప్పుడు బాగుండడం, లాభాల బాట రావడం చెప్పదగినది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఎవరికి మాట ఇవ్వకపోవడం చెప్పదగినది. రూపాయి అడుగుతారు, అయ్యో లేదు అనకుండా మనం సహాయం చేయడం ఇటువంటి చేయొద్దు. అదేవిధంగా పండగ సమయాలు మంచిదే, కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు దశమంలో ఉన్నారు. వృత్తికారకుల్లో 4 గ్రహాలు ఉన్నాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేప్పుడు స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 10 మంది 10 రకాలుగా చెప్తారు, అది తీసుకో, ఇది తీసుకో, లేకపోతే అది చేయండి, ఇది చేయండి అని. కానీ మీ నిర్ణయం ఏదైతే ఉందో అది మీరు అమలుపరచకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ప్రస్తుత గోచారీత్యా సొంతంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఒక్క క్షణం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వ్యయంలో రాహు ఉన్నారు, ఎలా ఖర్చు పెట్టిద్దామా అని ఆయన చూస్తుంటారు. మనం ఎలా ఖర్చు పెడదామని మనం చూస్తాం. మీరు ఖర్చు తగ్గిద్దామని చూస్తారు, కానీ ఖర్చు అదుపులో ఉండదు. అయితే ఇక్కడ ప్రతి విషయానికి మన కర్మకి మనమే బాధ్యులం కాబట్టి ఖర్చుల విషయంలో 1కి 10 సార్లు నేను చెప్పేది ఏంటంటే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగింది. అదేవిధంగా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. అదేవిధంగా సంతాన అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. కానీ సంతాన విద్యా విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం చెప్పదగినది. మనం చక్కగా సంపాదిస్తున్నాం, అన్నీ చూసుకుంటాం అనుకుంటాం, కానీ సంతానం పట్ల, విద్యా విషయాల పట్ల ప్రతి ఒక్కటి మనం చూసుకోవడం చెప్పదగినది. ఏదైతే వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మనం నిర్ణయాలు తీసుకుని మనం దగ్గరుండి చూసుకుంటామో అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ప్రేమ వివాహం సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ విఫలమవడం కావచ్చు, లేదా సంబంధం చేతి దాకా వచ్చి దగ్గర సంబంధం ఇంకా వివాహ ముహూర్తాలు పెట్టుకోవడమే తరవై అనుకున్నప్పుడు మాకు వద్దు ఈ సంబంధం అనేది ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. మనస్తాపన గురే అవకాశం లేకపోలేదు. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. ఇటువంటి విషయంలో మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. జన్మరాశిలో శని బలంగానే ఉన్నారు. మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ వారం గ్రహగతులు చక్కగా ఉన్నాయి. మీ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి భవిష్యత్ కార్యాచరణ కోసం ఉపయోగపడతాయనే ధ్యాసలోనే మీరు ఉండాలి. దక్షిణాయన పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం ఈ వారం రెండూ వస్తున్నాయి. ఏదైనా ప్రారంభించదలుచుకుంటే పండగ తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా ప్రారంభించింది. అయితే ప్రస్తుతం మూడాలు కాబట్టి కొంతమందికి అర్జెంటుగా ప్రారంభించాలి కాబట్టి మంచి రోజు చూసుకుని ఉన్న వాటిల్లో వ్యాపారాన్ని కానీ ఉద్యోగపరంగా కానీ ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులు కష్టఫలంగా కష్టం తగిన ప్రతిఫలం కోసం ఆశించాలి. ఈరోజు చదువుకుంటే రేపు బాగుంటాం అనే భావన ఉండాలి. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. ఫ్రెండ్ సర్కిల్స్ అని అటని ఇటని యావ ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఒక్కటే ఏంటి అంటే ఏదైనా సరే కుటుంబ పరువు మర్యాదలు ఇంపార్టెంటు. మనం ఎటువంటి కలంకం దాయకూడదు. చక్కగా చదువుకోవాలని భావన ఉంటుంది, కానీ అది ఆచరణలో పెట్టరు. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి. ఈ రెండు ప్రతిరోజు పఠించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులు పరీక్షలు ప్రారంభమవుతాయి కాబట్టి త్వరలోనే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెల్ల వేయడం చెప్పదగినది. పిల్లలందరికీ ఈ వసంత పంచమి రోజున సరస్వతి హోమం, విద్యా గణపతి హోమం చేయడం జరుగుతుంది. ఈ హోమం ప్రతి పిల్లలకి చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఖర్చులు మటుకి అదుపులో ఉండవు. ₹1కి ₹2 ఖర్చు ఉంటుంది. సోదరులతోటి విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. అయితే కుటుంబ పరంగా తల్లిదండ్రులతోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది, లేదా వారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మీరు పరిశీలించుకునే ముందుకు వెళ్ళండి. అంతే తప్ప ఎవరో చెప్పారు మనం వాటినే ఫాలో అవుదాం కాకుండా మీ నిర్ణయం ఏదవుతుందో సొంత నిర్ణయంగా మీ నిర్ణయం మీరు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్య విషయంలో స్కిన్ అలర్జీ కానీ, ఇండైజెషన్, అసిడిటీ, గైనికి సంబంధించిన విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. సంతానం సంబంధించిన విషయాలు ఒక శుభవార్తను మిగులుతారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ వారం సానుకూలపడుతుంది. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం అన్ని రాశుల వారికి చాలా వరకు బాగుందని చెప్పచ్చు.
ఏదైనా సరే కష్టే ఫలి అంటే కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. జాతకరీత్యా గోచారీత్యా 30% బాగుంటే మిగతా 70% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా సరే వారి వారి పర్సనల్గా జాతక పరిస్థితిని బట్టి చెప్పడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే 7731881113 నా నంబర్కి సంప్రదించండి. వారి వారి ప్రత్యేక జాతకాలను పరిశీలన బట్టి ఏదైనా గ్రహతులు బాగున్నాయో లేదా వ్యాపారపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వివాహపరంగా చూసి చెప్పడం జరుగుతుంది. ఏదైనా పరిహారం ఉంటే చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములక తైలంతో లేదా నువ్వుల నూనె పోసి ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.